ఇప్పుడే హరిశంకర్ అండ్ రవితేజ కాంబినేషన్ లో వస్తున్న మిస్టర్ బచ్చన్ ట్రైలర్ చూడడం జరిగింది. ట్రైలర్ మాకు ఎలా అనిపించింది, సినిమాపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ రైజ్ చేసిందో మాట్లాడుకుందాం. దానికంటే ముందు మిస్టర్ బచ్చన్ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. మీ ఒపీనియన్ కూడా తెలుసుకోవాలి కదా. ట్రైలర్ అంతా చూసాక ఒక టిపికల్ కమర్షియల్ సినిమా అనే ఫీలింగ్ కలిగింది. అంటే రైడ్ అనే హిందీ మూవీకి కమర్షియల్ ఎలిమెంట్స్ లైక్ సాంగ్స్, కామెడీ యాడ్ చేసి ప్రెజెంట్ చేయడానికి ట్రై చేసినట్టు కనిపిస్తుంది. ఇలాంటి ట్రైలర్ అండ్ మూవీ రివ్యూస్ కావాలంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న గంటను కొట్టండి. స్టోరీ లైన్ చాలా సింపులే. ఒక హానెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ హ్యాపీగా లైఫ్ గడుపుతూ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసే పర్సన్ సడన్ గా ఒక పెద్ద మనిషి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేయమని రిక్వెస్ట్ వస్తుంది. దాన్ని ఒప్పుకున్నందుకు మనోడు ఏం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశాడో సినిమాలో చూడాల్సిందే. ట్రైలర్ లో ఒక కొత్తదనం అయితే లేదు. రైడ్ అనే మూవీ బాలీవుడ్ లో పెద్ద హిట్. అక్కడ ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు. నిజంగా ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ స్టోరీని డిస్టర్బ్ చేయకపోతే ఆడేస్తుంది, కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి స్టోరీని డైల్యూట్ చేస్తే ఏమవుతుందో మనందరికి తెలుసు. బట్ పాయింట్ ఏంటంటే హరిశంకర్ గారు ఈ రోజు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మిస్టర్ బచ్చన్ ఈస్ ఆల్ అబౌట్ మూమెంట్స్ అండ్ సీన్స్, స్టోరీ రొటీనే అన్నాడు. గబ్బర్ సింగ్ కూడా స్టోరీ ఏం ఉండదు, కానీ అంత్యాక్షరి సీన్, పీకే అండ్ శృతి హాసన్ సీన్స్ గురించి ఇప్పటికి కూడా పాజిటివ్ గానే మాట్లాడతారు అన్నారు. ఆయన చెప్పిన దాంట్లో కొంతవరకు నిజమే ఉన్నా ఇప్పుడు ఆడియన్స్ అలా ఓన్లీ మూమెంట్స్ ఉన్న సినిమాల్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో చూడాలి. ఏ మాటగా ఆ మాట సాంగ్స్ మాత్రం అద్దరిపోయాయండి. డీసీ సెంటర్లు పక్కా షేక్ అవుతాయి. సాంగ్స్ తో పాటు మన హీరోయిన్ భాగ్యశ్రీ పాప స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ యాక్టింగ్ కూడా భలే ఉన్నట్టు కనిపిస్తుంది. కమర్షియల్ సినిమా కదా అని మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. 2022లో రిలీజ్ అయిన ధమాకా గుర్తుందా? ఎప్పుడో 2015 స్టోరీ తీసుకొచ్చి సేమ్ ఇవే మూమెంట్స్ అండ్ సాంగ్స్ పెట్టి బ్లాక్ బస్టర్ కొట్టాడు. హరిశంకర్ ఏం తక్కువ కాదు. పీకే ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టాడు. వరుణ్ బాబుకి మంచి హిట్ ఇచ్చాడు. లైక్ హీఈస్ గుడ్ ఎట్ హ్యాండ్లింగ్ రీమేక్స్. అంటే ఏదో గొప్పగా తీస్తాడు అనట్లేదు, మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ కి ఏం కావాలో అది ఇస్తాడు అంటున్నా. మాకు పర్సనల్ గా ట్రైలర్ డీసెంట్ అనిపించింది. రవణ ఎనర్జీ, భాగ్యశ్రీ బ్యూటీ, బీసీ సెంటర్ లో షేక్ అయ్యే సాంగ్స్, అంటే ఒక వీకెండ్ కి ఫ్యామిలీ వెళ్ళి ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ పుష్కలంగా కనిపిస్తున్నాయి. హరిశంకర్ గారు చెప్పిన మూమెంట్స్ ఎగ్జిక్యూషన్ బాగుంటే ఆడేస్తుంది, ఆ మూమెంట్స్ మిస్ఫైర్ అయితే దెబ్బేస్తుంది. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్, టీమ్ మూవీస్ ఫర్ యూ.